నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: యువతకు బంగారు భవిష్యత్తు అందించే దిశగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. జాబ్ మేళాలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి. విద్యుత్ను ఆదా చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. అవగాహన ర్యాలీలో విద్యుత్ శాఖ ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ పిలుపు. జంగారెడ్డిగూడెం పట్టణంలో రామ్రాజ్ షోరూం ప్రారంభం, పలువురు ప్రముఖుల హాజరు. జంగారెడ్డిగూడెంలో ప్రారంభమైన అల్లుళ్ళొచ్చారు సంక్రాంతికి చిత్రం షూటింగ్, చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన ప్రముఖులు. ప్రపంచ స్థాయి సాంకేతికతను రాష్ట్రానికి తీసుకువచ్చి యువతకు బంగారు భవిష్యత్తు అందించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. నూజివీడు IIITలో శుక్రవారం మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వితో కలిసి మంత్రి పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు విద్యా, ఉద్యోగ, ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. రానున్న 5 సంవత్సరాలలో రాష్ట్రంలోని 20 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అంతేకాక ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్తను రూపొందించేలా ప్రత్యేక పారిశ్రామిక పాలసీని రూపొందిస్తున్నామన్నారు. అంతేకాక ప్రపంచ స్థాయి సంస్థలు మన రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామని, వారికి కావలసిన రంగంలో మన యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఆయా పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, IIIT VC అమరేంద్ర కుమార్, DRDA ప్రాజెక్టు డైరెక్టర్ విజయరాజు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి జితేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ లక్ష్యం ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. దీని ద్వారా 20 లక్షల కుటుంబాలకి మేలు జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా కేవలం ఉపాధి ఉద్యోగాలే కాకుండా ప్రతి కుటుంబం నుంచి 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అనే నినాదంతో ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక వారి స్థాయిలో వ్యాపారం, ప్రభుత్వ సహకారంతో, బ్యాంకుల సహకారంతో వ్యాపారస్తుల్ని, ఒక వ్యాపారవేత్తని తయారు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాం. అదేవిధంగా 2047 కల్లా ప్రతి ఒక్క తలసరి ఆదాయాన్ని దాదాపు ఈనాటి లెక్కలతో డాలర్ రేటుతో లెక్కేస్తే 25 నుంచి 30 లక్షల రూపాయలు ప్రతి తలకి తలసరి ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వ విధానాలు కానివ్వండి, రాష్ట్రంలో పరిస్థితులు కానీ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. విద్యుత్ను ఆదా చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ సూచించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అశ్వరావుపేట రోడ్డులో ఉన్న జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ బోసుబొమ్మ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ విద్యుత్ను ఆదా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యుత్ ఆదా గురించి ప్రజలకు తెలియజేసేందుకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగాయని, ఈ ఉత్సవాలలో భాగంగా పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకు విద్యుత్ ఆదాపై అవగాహన కల్పించామని ఈఈ తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ విద్యుత్ ఆదా చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులు మానవహారంగా ఏర్పడి విద్యుత్పై అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యు సుబ్బారావుతో పాటుగా విద్యుత్ శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యుత్తును ఆదా చేద్దాం. పర్యావరణ ఈరోజు
విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఏపీఈపీడీసీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఎందుకే తెలియజేస్తున్నాను. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు కానీ లైట్లు కానీ వారోత్సవాల సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి, మనం వాడుకునేటువంటి ఉపకరణాలన్నింటిలోనూ కూడా అందరూ కూడా స్టార్ రేటెడ్ ఉపకరణాలను ఉపయోగించవలని మనవి చేయడమైనది. స్టార్ రేటెడ్ ఉపకరణాలు మనం ఉపయోగించుకోవడం వల్ల విద్యుత్ని ఆదా చేస్తాం. మనం ఆదా చేసేటువంటి విద్యుత్తు ఒక పరిశ్రమలో ఒక వస్తువు రూపంలో కానీ, అలాగే ఒక రైతుకి వ్యవసాయానికి ఉపయోగపడితే మనకి ఆహారంగా కానీ ఉపయోగపడుతుంది. అందువల్ల గృహ వినియోగదారులు ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, మన ఇంట్లో ఉన్నప్పుడు ఒక రూమ్లో ఉండి అందరూ కూడా అవసరం లేనప్పుడు ఆ మిగతా రూమ్లో ఉన్నటువంటి స్విచ్లు ఆఫ్ చేసుకుంటే మరి విద్యుత్ పొదుపు అన్నది అవుతుంది. అలాగే ఏసీ కూడా మనం ఒక 26 డిగ్రీల సెంటీగ్రేడ్గా మెయింటైన్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. వాతావరణానికి అనుకూలమైనటువంటి టెంపరేచర్ అది మన బాడీకి కూడా అది సూట్ అవుతుంది. అలాగే కొన్ని చిన్న చిన్న చిట్కాలు అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా వాకింగ్ కానీ మనం జాగింగ్ చేసిన తర్వాత మనం స్నానానికి వాటికి వాడేటప్పుడు మనం గేజర్ని వాడేటప్పుడు వాకింగ్ చేసి మనం వెళ్ళినట్లయితే మనకు అంత వేడి నీరు అవసరం ఉండదు. అలాగే మనం వాడేటువంటి వస్తువు స్విచ్లు కూడాను మనం ఇంట్లో పవర్ ప్లగ్లు మనం జస్ట్ మనం ప్లగ్తో ఆఫ్ చేయట్లేదు, ఉంది రిమోట్ ఆఫ్ చేస్తాం బట్టి, కానీ ఇండికేషన్ ల్యాంపులు వెలుగుతూ ఉంటాయి. అందువల్ల స్విచ్ అనేది ఆఫ్ చేయాలి. అలాగే ఈ యొక్క పొదుపులో అందరూ కూడా భాగస్వాములై భావితరాలకి మన యొక్క ఈ ఇంధనాన్ని మనం పొదుపు చేసి అందించవలసిన బాధ్యత ఉంది. అందరూ కూడా ఈ యొక్క ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగస్వాములై ఇంధన పరిరక్షణ చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఈనాటి ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో మన హై స్కూల్ నుంచి మసీద్ సెంటర్ వరకు కూడా ర్యాలీ చేసి అందులో మా యొక్క ఈపీడీసీఎల్ ఎంప్లాయీస్ని, అలాగే స్కూల్స్ నుంచి డిఫరెంట్ స్కూల్స్ నుంచి పిల్లలను కూడా భాగస్వామ్యులు చేసి ర్యాలీ నిర్వహించడం అన్నది జరిగింది. దీనివల్ల ఈ యొక్క అందరూ కూడా మళ్ళీ అవేర్నెస్ క్రియేట్ చేసుకుని అందరికీ కూడా ఈ యొక్క ఇంధన పొదుపు యొక్క ఆవశ్యకతని తెలియపరుస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా ఉన్న రామ్రాజ్ షోరూం జంగారెడ్డిగూడెం పట్టణంలో శుక్రవారం ప్రారంభమైంది. షోరూం ఫ్రాంచైజర్ కానూరి శ్రీనివాసరావు తల్లి కానూరి సత్యనారాయణమ్మ రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేయగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు మండవల్లి విజయసారథి మొదటి కొనుగోలు చేశారు. అనంతరం అతిథులను షోరూం ఫ్రాంచైజర్లు కానూరి శ్రీనివాసరావు, కానూరి జశ్వంతులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రామ్రాజు స్టేట్ జనరల్ మేనేజర్ సశేంద్ర నాయర్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో ప్రారంభించిన రామ్రాజ్ షోరూం ఆంధ్రప్రదేశ్లో 41, భారతదేశంలో 313వ బ్రాంచ్గా ఉందన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా తమ షోరూం నిలుస్తుందన్నారు. కావున ఈ షోరూంను ప్రజలు ఆదరించాలని కోరారు. అనంతరం ఫ్రాంచైజర్లు మాట్లాడుతూ తాము 2012 సంవత్సరంలో మొదటగా ఏలూరులో బ్రాంచ్ను ప్రారంభించామన్నారు. ఆ తర్వాత తాడేపల్లిగూడెం, తణుకులో కూడా బ్రాంచులను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు జంగారెడ్డిగూడెం పట్టణంలో మరొక బ్రాంచ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తమ వద్ద అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే దుస్తులు ఉన్నాయన్నారు. కావున ప్రజలు తమ షోరూంను సందర్శించి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు బత్తిన చిన్న, చామర్తి శ్రీరాములు, వాస సత్యనారాయణ, మహంకాళి రామ్మోహన్ రావు, టీవీఏ తారకం, వాస రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆలోచనతో నీ ఆదర్శంతో ముందడుగెప్పుడు నీదే
ఆలోచనతో నీ ఆదర్శంతో ముందడుగెప్పుడు నీవేలే సల్యూట్ రామ్రాజ్. ఓకే, నమస్కారం. జంగారెడ్డిగూడెం ఈరోజు మేము అంగరంగ వైభవంగా ఈరోజు జంగారెడ్డిగూడెంలో రామరాజ్ అంగడి ఓపెన్ చేసినాము. ఇది మనది 41st స్టోర్, ఆంధ్రాలో 41st స్టోరు, ఆల్ ఇండియా లెవెల్లో 313th స్టోర్, 313 స్టోర్ ఇది రామరాజీ. మనది మీకు అన్నీ తెలుసు, భారతీయ సంస్కృతి కళాచారం అని ఉండే బట్టలు మనది, ధోతీలు, పంచకచ్చలు, షర్ట్స్ అన్నీ మేము తయారు చేస్తాము. ఈ కంపెనీ నుంచి మేము కానూరు శ్రీనివాస్ వాళ్ళని ఫ్రాంచైజీగా అపాయింట్ చేస్తున్నాము. వీళ్ళతో ఫ్రాంచైజీ పార్ట్నర్గా మేము రామరాజు అంగడిగా ఇక్కడ ఆరంభించాము ఈ అంగడి బిజినెస్గా. మీరన్నీ వచ్చి మనకి సపోర్ట్ చేసి ఈ బ్రాండ్ని ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాము. రామరాజ్ కాటన్ అనేది 2016లో నాకు రామరాజ్ చైర్మన్ శ్రీ నాగరాజు గారు నాకు అప్పచెప్పారు. అలాగే 2016లో మొట్టమొదటి షోరూమ్గా ఆంధ్రాలో, ఉత్తరాంధ్రలో మొట్టమొదటి షోరూమ్గా నాకు ఏలూరు ఇచ్చారు. దాన్ని మేము దినదినాభివృద్ధి చేసుకుంటూ అలాగే తాడేపల్లిగూడెంలో 2022లో స్టార్ట్ చేసాము. దాన్ని సక్సెస్ చేసిన తర్వాత తణుకులో ఒకటి స్టార్ట్ చేసాము. ఇది మా టైంలో 4వ షోరూమ్గా జంగారెడ్డిగూడెం మాకు అప్పచెప్పారు. వారి నమ్మకాన్ని మేము సదా విజయపదంలో నడిపిస్తామని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ జనరల్గా రామరాజ్ కాటన్ అంటే పంచి లింగి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ లింగీలు పంచులతో సహా రెడీమేడ్ షర్ట్స్, కుర్తాలు, దీనికి సంబంధించి లేడీస్ సంబంధించిన ఇన్నర్ వేర్స్, ఇలా చాలా రకాలు ప్రతి నెలలో కూడా ఒక్కొక్క కొత్త ఐటమ్ ఇక్కడ లాంచ్ చేస్తూ ఉంటారు. అలాగే ఎన్నో రకాల ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. వైట్ షర్ట్లు, ముడతలు పడుకోకుండా ఉండటానికి పర్ఫ్యూమ్, ఎప్పుడు కూడా స్మెల్ వచ్చే షర్ట్లు, అలాగే నల్లగొక్కకుండా ఉండే షర్ట్లు, అన్ని రకాలు ఉన్నాయి. వైట్ షర్టు కలర్ మారుకోకుండా ఒక లిక్విడ్ ప్రత్యేకంగా రామరాజ్ కాటన్లోనే తయారవుతుంది. అది ఆ లిక్విడ్ వేసుకున్నప్పుడు ఆ వైట్ షర్టు వైట్నెస్ అవ్వకుండా క్లియర్గా వస్తుంది. అలాగే స్టార్చ్ మనం గంజి పెడతాము, గంజికి కూడా సంబంధించిన ఒక లిక్విడ్ రామరాజ్ కంపెనీలో అది తయారు చేస్తున్నారు. మనం దాన్ని స్ప్రే చేసినామంటే మన స్టార్చ్ ఒక పూతరేకలాగా, మన నెల్లిన షర్టు ఒక పూతరేకలాగా వస్తుంది. అది కూడా మనం ఇక్కడ అందుబాటులో ఉన్నదండి. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మా వ్యాపారాభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మా కస్టమర్ దేవుళ్ళందరికీ నమస్కారములు. మేము ఈరోజు రామరాజ్ షోరూమ్, ఎక్స్క్లూజివ్ షోరూమ్ జంగారెడ్డిగూడెంలో ఓపెనింగ్ చేసాము. కాబట్టి ఈ రామరాజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ పంచులు, ధోతీస్, అన్ని రకాల ఐటమ్స్, షర్ట్స్, రెడీమేడ్ షర్ట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ ఇచ్చేసి మా షోరూమ్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మా మాధవి ఫారమ్స్ని ఇంకా డెవలప్ చేయాలని ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు సినిమాల చిత్రీకరణకు ఎంతో అనుకూలమని, ఇక్కడ తీసిన అనేక సినిమాలు సక్సెస్ సాధించిన చరిత్ర ఉందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఇటీవలే నిర్మాణం జరుపుకున్న అనన్య చిత్రం ఇందుకు చక్కని ఉదాహరణ అని వివరించారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాంతంలో తెరకెక్కబోతున్న కొత్త సినిమా కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వర్మ మూవీ క్రియేషన్స్ బ్యానర్పై అనన్య చిత్రం డైరెక్టర్ బి ప్రసాదరాజు తెరకెక్కిస్తున్న అల్లుళ్ళొచ్చారు సంక్రాంతికి అనే కొత్త ఓటీటీ సినిమా జంగారెడ్డిగూడెంలోని గంగానమ్మ గుడి వద్ద శుక్రవారం చిత్రీకరణ ప్రారంభించారు. నూతన నటీనటులపై జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ క్లాప్ కొట్టగా తెలుగుదేశం నాయకులు పెన్వర్తి రామ్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా రాజాన పండు మొదటి షాట్కు దర్శకత్వం వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, గంగానమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, జనసేన ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చిత్రీకరణలో నటీనటులు అరవింద్ జాలా, కిషోర్ నాగదుర్గారావు, ఈశ్వర వరప్రసాద్, నాగమల్లేశ్వరరావు, జ్యోతి, నవ్యశ్రీ, నిహారిక తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి నిర్మాత మోహిని రాణి, కో డైరెక్టర్ వాసు, డిఓపి రాజకిరణ్, మ్యూజిక్ సిఏ రాజ్ కుమార్, మేకప్ శైలజ, ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ పిఆర్ఓ కె శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. వర్మ మూవీ క్రియేషన్స్ మన దుర్గాప్రసాద్ గారు, శంకర్రావు, వీళ్ళందరూ ఇంతకుముందు మన వెంకటేశ్వర గుడి దగ్గర అనన్య అనే ఒక మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న
సేంబ్రీస్ కానీ అదేవిధంగా కళాకారులు చాలా మంది ఉంటారు, మన మధ్యలో ఉంటారు. కానీ వాళ్ళు కళాకారుల్ని కళను ఏ విధంగా వెలికి తీయాలనే దాని మీద మన దుర్గా ప్రసాద్ గారు, శంకర్రావు గారు కూడా చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా వీళ్ళని ఏ విధంగా ఎక్కడ వాడుకోవాలి, ఏ సెట్లు ఎవరిని మనం యూటిలైజ్ చేసుకోవాలి అని చక్కగా చేస్తూ చక్కగా ఈ ప్రాంతాన్ని కళల్లో కూడా అభివృద్ధి చేస్తున్నందుకు. ఎందుకంటే ప్రసాద్ రాజు గారు నేను అనుకున్నాను నేను సినిమా తీద్దామని చెప్తే ఇది నిర్మాత ఎవరైనా దీనికి ఇదంతా చాలా కష్టతరంతో కూడుకోండి కదా అంటే ఏమంటే సంకల్పం అంటూ ఉంటే ఏదైనా చేయగలను నేను అని చెప్పి ప్రసాద్ రాజు గారు మనకి చెప్పిన మాట నిలబెట్టుకుని ఒక సినిమాని ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. రెండో దాన్ని కూడా ఈ రోజు క్లాప్ ఇవ్వడం చాలా సంతోషం. ఈ అల్లుళ్ళు వచ్చారు సినిమా కూడా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాం. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రసాద్ రాజు గారు డైరెక్టర్ గా ఈ సినిమా తీయటం చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. మన జంగారెడ్డిగూడెం పట్టణాన్ని నలుదిశలా వ్యాపింపజేసేటట్టు పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి ప్రసాద్ రాజు గారికి, అలాగే ఎవరైతే ఇప్పుడు అల్లుళ్ళు వచ్చారు సంక్రాంతికి అనే నటీ నటులు ఉన్నారో వారందరూ కూడా ఈ వెబ్ సిరీస్ లో విజయం సాధించాలని కోరుతూ మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు చాలా సంతోషం. మరి గతంలో ప్రసాద్ రాజు గారు అనన్య సినిమా తీశారు, మరి మంచి హిట్ అయింది. మరి ప్రసాద్ రాజు గారికి అనన్య సినిమా ద్వారా జంగారెడ్డిగూడెం ప్రాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ద్వారా చూపించినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియపరుచుకుంటూ మరి మళ్ళీ ఈ రోజు అల్లుళ్ళు వచ్చారు, ఇది కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా చేసుకున్న గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఈ రోజు అల్లుళ్ళు వచ్చారు అనే సినిమాకి మొత్తం షాట్ పెట్టడం ప్రసాద్ రాజు గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే జంగారెడ్డిగూడెమే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సినిమా మొన్న ఏదైతే అనన్య సినిమా తీశారో అలాగే జంగారెడ్డిగూడెమే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా తీసి మన జంగారెడ్డిగూడెన్ని బాగా ఫోకస్ అయ్యేలాగా చేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు ప్రసాద్ రాజు గారికి తెలియజేస్తున్నాము. అలాగే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలండి. అలాగే మన ఫస్ట్ నుంచి కూడా మాకు కార్యక్రమానికి మన బాబ్జీ గారు ఫస్ట్ అందరికంటే ముందు ఉంటున్నారు. ప్రతి కార్యక్రమం కూడా మేము చేసిన దగ్గర నుంచి కూడా. అలాగే ఈ శ్రీ వర్మ మూవీ క్రియేషన్స్ లో ఈ సెకండ్ ప్రొడక్షన్ లో కూడా ఆయన మాకు అందరికి ఇక్కడ ఉన్న ప్రతి పెద్దలందరూ కూడా మాకు సపోర్ట్ ఉండి ముందుకు తీసుకెళ్తే ఈ కార్యక్రమం అనుకున్న దానికంటే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తామండి. ఈ సినిమాకి ఈ టైటిల్ అల్లుళ్ళు వచ్చారు సంక్రాంతికి అండి. ఈ టైటిల్ ఈ వెబ్ సిరీస్ గా తీసుకెళ్తున్నామండి. దీన్ని రేపొద్దున పండగ తర్వాత మూవీ ఒకటి ఉంది, ఆ మూవీ స్టార్ట్ అవుతుంది రెగ్యులర్ మూవీ. ఇప్పుడు మాత్రం ఇది వెబ్ సిరీస్ అండి. దీన్ని మనకి ఓటీటీకి ఈ ఛానల్లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్టిస్టులు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా మా ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. తాడేపల్లిగూడెం దేవాదాయ ధర్మాదాయ శాఖ తనిఖీదారు సిహెచ్ ఉదయ్ కుమార్ బాబు, లక్కవరం ఏఎస్ఐ భాస్కర్ పర్యవేక్షణలో హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహించారు. కరూర్ వైశ్య బ్యాంక్ సిబ్బంది సమక్షంలో హుండీ లెక్కింపు నిర్వహించగా 51 రోజులకు గాను దేవాలయ హుండీల ద్వారా 43,77,549 రూపాయలు, అన్నదానం హుండీ ద్వారా 1,87,021 రూపాయలు కలిసి మొత్తంగా 45,64,570 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఆర్వి చందన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ,
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎస్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఏపీఎస్ఆర్టీసీ అమలు చేస్తున్న ఆఫర్లను, నడుపుతున్న ప్రత్యేక బస్ సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ కోరారు. ఏలూరులోని ఆర్టీసీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ కార్గో మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు ప్రత్యేక ఆఫర్ను అమలు చేస్తున్నామన్నారు. ఈ ఆఫర్ ద్వారా 50 కేజీల లోపు పార్సిల్ను 10 కిలోమీటర్ల వరకు ఉచితంగా డోర్ డెలివరీ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం వంటి నగరాలకు ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతామన్నారు. వచ్చే నెల 9వ తేదీన ప్రారంభమయ్యే ఈ సర్వీసులు 20వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. కావున వీటిని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఏలూరు డిపో మేనేజర్ బి వాణి, కార్గో కమర్షియల్ మేనేజర్ సుబ్బారావు, పిఆర్ఓ నరసింహం పాల్గొన్నారు. సో ప్రజలు, ప్రయాణికులు, కస్టమర్స్ ఆర్టీసీలో ఉన్న ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని బాగా విరివిగా వాడుకొని కార్గోని మరింత బాగా ఆదరించాలని కోరుకుంటూ, అలాగే రాబోతున్న సంక్రాంతికి సంబంధించి కూడా ముఖ్యంగా ఇటువంటి రాబోయే నూతన సంవత్సర సందర్భంగా డెఫినెట్గా ప్రయాణికులకి, కస్టమర్స్కి
రకరకాల పార్సిల్స్ కానీ గిఫ్ట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి బంధువులు పంపడానికి అవకాశం ఉంటుంది. ఈ అకేషన్ ముందు ఆలోచించుకొని మేము ప్రవేశపెట్టింది. ఇది కూడా ఇదే మాదిరిగా మనం బస్సులు ప్లాన్ చేస్తున్నాం. అంటే పశ్చిమ గోదావరి, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకుడిపల్లి నుంచి కూడా సందర్భంగా ప్రతిసారి ఏంటంటే మనకి హైదరాబాద్ నుంచి మన జిల్లా వైపు చాలా హెవీగా ట్రాఫిక్ వస్తుంది. ముఖ్యంగా సంక్రాంతి మన 13, 14, 15 ఈ 3 రోజుల్లో భోగి, సంక్రాంతి, కనుమ ఉన్నాయి. దీనికంటే ముందుగా అంటే 9, 10, 11, 12, 13 తారీఖుల్లో హైదరాబాద్ నుంచి మనం అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి అడ్వాన్స్ బుకింగ్ కూడా జరుగుతుంది. సో వీటికి డిమాండ్ బాగా ఇంకా పెరిగితే మరలా అదనంగా బస్సులు కూడా యాడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నార్మల్ పేరే ఉంటుంది, ఎక్స్ట్రా పేరు ఏమీ వసూలు చేయట్లేదు. సో ఈ విషయం కూడా ప్రయాణికులు గమనించాల్సిన కోరుతున్నాను. వేముడోలు మండలం గుండుగొలను హైస్కూల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 40 kV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ప్రారంభించారు. హైస్కూల్ వద్ద అదేవిధంగా స్థానిక గృహాలకు విద్యుత్ సరఫరా చేసే 15 kV ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ సమస్య తలెత్తడంతో సమస్య తెలుసుకున్న ఎమ్మెల్యే ధర్మరాజు ట్రాన్స్ఫార్మర్ ఉన్న ప్రాంతాన్ని సందర్శించి విద్యుత్ సమస్యపై అధ్యయనం చేశారు. విద్యుత్ అధికారులకు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుపై ఆదేశాలు జారీ చేయడంతో 7,60,000 రూపాయల అంచనా వ్యయంతో 40 kV ట్రాన్స్ఫార్మర్ను విద్యుత్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు కూటమి నాయకులు విద్యుత్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడంతో హైస్కూల్ పరిసర ప్రాంతాల ప్రజలు ఎమ్మెల్యే ధర్మరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓకే. ఒకసారి చూడాలి, వెనకాల టీచర్లు కనిపించట్లేదు. మళ్ళీ ఎదరకు మెడిటేషన్ ద్వారా ఎన్నో ఆరోగ్య, మానసిక ప్రయోజనాలు కలుగుతాయని, కావున పోలీస్ సిబ్బంది క్రమం తప్పకుండా మెడిటేషన్ చేయాలని ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఆర్ శేఖర్ సూచించారు. ప్రపంచ మెడిటేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరులోని పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ సిబ్బందిచే మెడిటేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం రాజయోగి సిస్టర్ లావణ్య, సిస్టర్ బిందువులు మెడిటేషన్ వలన కలిగే ప్రయోజనాలను పోలీస్ సిబ్బందికి వివరించారు. అదేవిధంగా కొద్దిసేపు మెడిటేషన్ చేయించారు. ఈ సందర్భంగా ఏఆర్ అదనపు ఎస్పీ మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో ఉండే పోలీస్ సిబ్బంది మెడిటేషన్ చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. కావున సిబ్బంది క్రమం తప్పకుండా మెడిటేషన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ పవన్ కుమార్తో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. జాగృతి అవేర్నెస్ ముందు నా మనస్సు, నా బుద్ధి ఎటువైపు వెళ్తున్నాను, నేను ఏం చేస్తున్నాను, నేను ఎక్కడున్నాను, ఈ జాగృత స్థితిలో అడుగుతాను. గురుగారు మీరు జాగృతి అన్నారు, కానీ డైలీ జాగృతి మనం వ్యక్తిగతంగానైనా, వృత్తిపరంగానైనా, సమాజ పరంగానైనా అనుకుంటారు. కానీ అన్ని రకాలుగా కూడా జాగృత స్థితి ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవతా కెరియర్ గైడెన్స్ చైర్పర్సన్ డాక్టర్ కోడూరి రాధా పుష్పవతి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో రాధా పుష్పవతి శుక్రవారం పర్యటించారు. పట్టణంలోని కిడ్స్ కాన్వెంట్ త్రివేణి కళాశాలలో కెరియర్ గైడెన్స్పై విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నైతిక విలువల గురించి వివరించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు. లక్ష్య సాధన కోసం అహర్నిశలు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కటారి శారదాదేవి మానవతా మండల అధ్యక్షుడు అయినాల రమణమూర్తి, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, మండల సెక్రటరీ గద్దె సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, ఆడిట్ చైర్మన్ డీకే రెడ్డి, సభ్యులు కర్పూరం వెంకన్నబాబు, రఘురాం తదితరులు పాల్గొన్నారు. ఉంటుంది, కొంతమందికి బిజినెస్ చేయాలని ఉంటుంది. ఇలా రకరకాల ఎయిమ్స్ తోటి మనం ఈ చదువుకోవటం అనేది జరుగుతుంది. ఒకసారి ఒక అబ్బాయిని నువ్వు ఏం అవుతావు అని ఒక టీచర్ అడిగితే 654321 అన్నాడంట. తన యొక్క లక్ష్యం ఏంటి అన్నాడంటే, నోట్ చేసుకోండి, 654321. 6 అంకెల జీతం అండి. 6 అంటే ఎంత అండి? 6 అంకెలు అంటే 1,00,000 రూపాయలు అంటే మనం ఎంత అని చెప్పొచ్చు? 6 అంకెలు, అవునా? మినిమం 6 అంకెలు. ఆ జీతం ఎంత నెలకి నేను చెప్పేదండి. తర్వాత 5 అంటే ఏం చెప్పాడంటే, వారానికి 7 రోజులైతే 5 days వర్క్ చేసి 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి అన్నాడంట. వారానికి ఎన్ని రోజులు? ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి నెల సక్రమంగా వేతనాలు అందజేయాలని ఏఐటీయూసీ జిల్లా సహాయక కార్యదర్శి కూనపాముల విఘ్నేష్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం జంగారెడ్డిగూడెంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శానిటరీ వర్కర్స్, సెక్యూరిటీ సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలోని కాంట్రాక్ట్ కార్మికులకు నెల నెలా వేతనాలు ఇవ్వకుండా ఏజెన్సీ నిర్వాహకులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. దీంతో కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కావున తక్షణమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి కుంచే వసంతరావు, గౌరవ అధ్యక్షులు జంపన వెంకటరమణరాజు, కంతేటి వెంకటరావు, బొక్క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మరి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డులు కానివ్వండి, అలాగే పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఈ రోజున మరి 4 నెలలు సుమారు రమారమి కొన్ని హాస్పిటల్లో 4 నెలల జీతాలు, అలాగే మిగిలినటువంటి కొన్ని హాస్పిటల్లో 5-6 నెలల జీతాలు పెండింగ్లతో మరి ఈ రోజున మరి ఫస్ట్ ఆబ్జెక్ట్ మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫస్ట్ ఆబ్జెక్ట్ కాంట్రాక్టర్ వ్యవస్థ చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కార్మికులు మోసం చేస్తున్నారు. ఈ రోజున వాళ్ళ ఆ కాంట్రాక్టర్ వ్యవస్థ మోసం చేసిన దాన్ని బట్టి ఈ రోజున కార్మికులు సమయానికి మరి వారి యొక్క నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని పరిస్థితి. మరి చాలీ జీతం ఉపకరణ అనుకుంటే ఆ ఇచ్చే జీతం కూడా నెల ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థ ఉందంటే మరి ఆ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలని కోరుతున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం పురస్కరించుకొని పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారు, నూకాలమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పంచామృత ఏకావర రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా వివిధ రకాల హారతులు, సూర్య చంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు కె విజయశర్మ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పళ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి వెండిచీర తయారీకి బానోతు చంద్రరావు, బీబీ నాంచారి దంపతులు 5 తులాల వెండిని, గంట రమేష్ లలిత దంపతులు 5 తులాల వెండిని విరాళంగా అందజేశారని తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువతకు బంగారు భవిష్యత్తు అందించే దిశగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. జాబ్ మేళాలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి. విద్యుత్ను ఆదా చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. అవగాహన ర్యాలీలో విద్యుత్ శాఖ ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ పిలుపు. జంగారెడ్డిగూడెం పట్టణంలో రామ్రాజ్ షోరూం ప్రారంభం, పలువురు ప్రముఖుల హాజరు. జంగారెడ్డిగూడెంలో ప్రారంభమైన అల్లుళ్ళొచ్చారు సంక్రాంతికి చిత్రం షూటింగ్, చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.